ఇప్పుడు మనము పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ పన్నీర్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి ప్లస్ ఇందులో బీన్స్, 1 క్యాప్సికమ్, ఒక 2 పొటాటోస్, 2 క్యారెట్స్ వేసాను. ఇవన్నీ చెక్ తీసేసి నీట్గా క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పన్నీర్లో యాడ్ చేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేయడం ఎలానో చూద్దాం. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం తగినంత ఉప్పు, కొంచెం కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి కొద్దిగా పెరుగు ఇది వేసాను. తర్వాత నేను వెజిటేబుల్స్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను. ఇలా కొన్ని సోయా తీసుకొని వాటర్ వేసి బాయిల్ చేయండి. తర్వాత వీటిని మొత్తం పిండేసి వాటర్ లేకుండా మనం మ్యారినేట్ చేసుకునే వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేయాలి. అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేశాను ఫస్ట్ చూపించినవి. ప్లస్ కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ప్లస్ సోయా బాయిల్ అయ్యాయి. ఇవి మొత్తము ఇలా వాటర్ అంతా తీసేసి నీట్గా ఇలా యాడ్ చేసేసి అన్నీ మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచినా నో ప్రాబ్లం. మీన్ వైల్ నేను ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసులు ఫుల్గా రైస్ వేసాను. బాగా క్లీన్ చేసి ఒక 3 గ్లాస్ వాటర్ వేసాను. ఇది సపరేట్గా 75% కుక్ అయ్యే వరకు బాయిల్ చేయండి. ఇలా కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసి రైస్లో చెక్క, మొగ్గ, లీఫ్, యాలకులు అన్నీ వేసేసి కుక్ చేయండి. 75% తర్వాత ఆఫ్ చేయండి. సో ఇలా అన్నీ వేసేసాను. లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. మీన్ వైల్ ఇలా కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను ఒక 4 ఆనియన్స్ పెద్దవి కట్ చేశాను. ఎందుకంటే 2 గ్లాసులు వేసాను కాబట్టి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే దానిలో కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ బాగా బాయిల్ అయింది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసుకోవాలి, కొన్ని ఆనియన్స్ వేసేసేయాలి. ఇలా ఆనియన్స్ మొత్తం బాగా కుక్ అవ్వనివ్వండి. మీన్ వైల్ మనం రైస్ని చెక్ చేసుకున్నాము, కుక్ అవుతుంది. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, రైస్కి పడుతుంది కాబట్టి. సో రైస్ 75% కుక్ అయింది, ఆఫ్ చేశాను. ఇలా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టాను గార్నిష్కి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనము గార్నిష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. సో నేను ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను, కొద్దిగా స్పైసీ ఉంటుందని. సో ఇలా అన్ని ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు దీనికి మనము 75% ఉడికించుకున్న రైస్ని పైన యాడ్ చేయాలి, మిక్స్ చేయకూడదు. సో ఇలా రైస్ అంతా యాడ్ చేసి పైన ఆనియన్స్ గార్నిష్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే ఆ రైస్ 75% కుక్ అయింది అండ్ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇంకా కుక్కర్ సెట్ చేసి ఒక 4 విజిల్స్ వస్తే మీ బిర్యానీ రెడీ.